నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మరొక సరికొత్త కథ 'నేనుంటా నీ జతగా' పార్ట్ 1. ఈ స్టోరీ గాని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. టైం రాత్రి 10 అవుతుంది. ఇన్‌స్టిట్యూట్ నుంచి బయటకు వచ్చారు చైత్ర మరియు లోహిత. పార్కింగ్ ఏరియాకి వెళ్ళి ఇద్దరు స్కూటీస్ తీసుకొని బాయ్ చెప్పుకొని బయలుదేరారు. చైత్ర మరియు లోహిత ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. ఇద్దరు సివిల్స్ రాశారు. ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్‌కి ప్రిపేర్ అవుతున్నారు. ఐఏఎస్ చదివి కలెక్టర్ అవ్వాలన్నది చైత్ర కల. ఈరోజు లేట్ అయింది. ఇంటి దగ్గర నాన్న, బామ్మ ఎదురు చూస్తూ ఉంటారు అని అనుకుంటూ వెళ్తుండగా మధ్యలో లో సిగ్నల్ పడేసరికి అస్సలే లేట్ అయింది, మళ్ళీ ఇదొకటి అనుకుంటూ తిట్టుకుంటూ ఆగింది. ఇంతలో ఒక కారు స్పీడ్గా వచ్చి స్కూటీని గుద్దేసి ముందుకు వెళ్ళిపోయింది. ఆ దెబ్బకు చైత్ర కింద పడింది. కారు నెంబర్ చూస్తూ మెల్లగా పైకి లేచి, ఈడియట్స్, సిగ్నల్స్ క్రాస్ చేయడమే కాకుండా డాష్ ఇచ్చి మరీ వెళ్ళారు. వీళ్ళ పని రేపు కంప్లైంట్ ఇచ్చి కానీ చెప్పను అనుకుంటూ ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ బామ్మ బయటే ఎదురు చూస్తూ ఉంది. ఇవాళ లేట్ అయిందేంటమ్మా అంటూ ఎదురొచ్చిన బామ్మ చైత్రను చూసి, అయ్యో ఆ దెబ్బలేంటే అంటూ కంగారు పడిపోతుంది. నువ్వు కంగారు పడకు బామ్మ, చిన్న దెబ్బలే, నాన్నకు తెలిస్తే టెన్షన్ పడతారు. కారులో వెధవలు తాగినట్లున్నారు. స్కూటీని గుద్దేసి సిగ్నల్స్ కూడా క్రాస్ చేసేసి వెళ్ళిపోయారు. వాళ్ళను ఊరికే వదలను. రేపు మార్నింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను అని అంటూ ఉండగానే వీరేంద్ర వీల్చైర్లో బయటికి వస్తూ చైత్రని చూసి, కంగారుగా దెబ్బేంట్రా, కంప్లైంట్ అని అంటున్నావు, అసలు ఎలా తగిలింది? అయ్యో చిన్న దెబ్బనే నాన్న, మీరు టెన్షన్ పడకండి అంటూ వీరేంద్రాని లోపలికి తీసుకుని వెళ్ళి జరిగిందంతా చెప్పి, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని లోపలికి వెళ్ళింది. బామ్మ అన్నీ టేబుల్ మీద పెడుతూ ఉండగా, నీకెందుకు బామ్మ శ్రమ, నేను వడ్డిస్తాను కదా, మీరు వెళ్ళి పడుకోండి. అయినా నాన్న, మీకు ఎన్నిసార్లు చెప్పాను, నా గురించి ఎదురు చూడొద్దు, మీరు త్వరగా తినేసి ట్యాబ్లెట్స్ వేసుకోమని చెప్తే వినరు కదా. పర్లేదులేమ్మా, మధ్యాహ్నం ఎటు మేమిద్దరమే తింటాం. కనీసం ఒక్క పూటైనా నీతో కలిసి భోజనం చేయకపోతే నాకు ఏదోలా ఉంటుంది. అయినా ఇవాళ ఎక్స్ట్రా క్లాస్ ఏమన్నా తీసుకున్నారా, లేట్ అయింది? అవును నాన్న, ఎగ్జామ్స్ ఇంకా 1 వీక్ ఉంది కదా, అందుకే ఎక్స్ట్రా క్లాస్ తీసుకున్నారు అని మాట్లాడుకుంటూ భోజనం కానిస్తారు. వీరేంద్ర మిలిటరీలో మేజర్గా చేసేవారు. భార్య రాధిక. వీళ్ళకి చైత్ర ఒక్కతే కూతురు. వీరేంద్రకి కొడుకులు లేరు అనే లోటు ఉండేదే కాదు. చైత్ర వీరేంద్ర ఆశయాల్ని పుణికి పుచ్చుకుంది. చాలా ధైర్యవంతురాలు. కలెక్టర్ అయ్యి సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలి అనే ఆశయంతో తనకంటూ ఒక లక్ష్యాన్ని పెట్టుకొని చదువుతూ ఉంది. సంవత్సరం క్రితమే ఆర్మీ నుండి సెలవులకని ఇంటికి వచ్చిన వీరేంద్రకు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్లో భార్యను కోల్పోవడమే కాకుండా ఒక కాలు కూడా పోగొట్టుకోవడంతో కూతుర్ని, తల్లిని చూసుకుంటూ ఇక్కడే ఉండిపోయాడు. నెక్స్ట్ డే మార్నింగ్ చైత్ర రెడీ అయ్యి, నాన్న నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేసి అటు నుండి అటు ఇన్స్టిట్యూట్కి వెళ్తాను అని అంటుంది. చిన్న దెబ్బనే కదమ్మా, వదిలేయి, ఆ పోలీస్ స్టేషన్ చుట్టూ మనం తిరగలేము అని అంటున్న బామ్మతో, ఏంటి బామ్మ నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు, ఒక యాక్సిడెంట్ వల్ల అమ్మను పోగొట్టుకున్నాం కదా, దేశానికి ఎంతో సేవ చేయాల్సిన నాన్న కాలు పోగొట్టుకొని వీల్ చైర్కి అంకితమయ్యారు. మీరేమీ భయపడకండి, నేను వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వెళ్తాను అని చెప్పేసి వెళ్తుంది. చూడరా వీరు, నీ కూతురు అచ్చం నీ పోలికే, ఎవ్వరి మాట వినదు, తను అనుకున్నది చేసి తీరుతుంది. దానికి వీరేంద్ర నవ్వుతూ, అవునమ్మా, దానికి భయపడదు, తన కళ్ళ ముందు తప్పు జరుగుతుంటే చూస్తూ ఊరుకోదు, తనని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందమ్మా అని అంటారు. చైత్ర డైరెక్ట్గా స్టేషన్కి వెళ్తుంది. సార్, నిన్న రాత్రి శ్రీనగర్ కాలనీ సిగ్నల్స్ దగ్గర ఈ నెంబర్ గల కారు నా స్కూటీని గుద్దేసి సిగ్నల్స్ క్రాస్ చేసి వెళ్ళింది. ఈ కారు ఓనర్ మీద కంప్లైంట్ తీసుకోండి. ఇన్స్పెక్టర్ చైత్రని కూర్చోమని చెప్పి ఆ కారు నెంబరు తీసుకొని ఎవరిదో కనుక్కుంటాడు. అది ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి జయచంద్ర గారి అబ్బాయిది అని తెలుసుకొని పెద్దవాళ్లతో ఎందుకు అని చైత్ర దగ్గరకు వచ్చి, చూడండి మేడం, ఈ కారు ఎవరిదో కనుక్కొని మేము ఫైన్ కట్టించుకొని ఇంకోసారి ఇలా జరగకుండా వార్నింగ్ ఇస్తాము.
కంప్లైంట్ అది అవసరం లేదు. మీరు వెళ్ళండి మేడం. కంప్లైంట్ తీసుకోమంటే వెళ్ళమంటున్నారేంటండి? మీరు కంప్లైంట్ తీసుకుంటారా లేదా? చూడమ్మా, వాళ్ళు సంఘంలో బాగా పలుకుబడి ఉన్నవాళ్ళు. కంప్లైంట్లు ఇవన్నీ ఎందుకు? గొడవలు వాళ్ళతో నేను మాట్లాడతాను. పలుకుబడి ఉంటే మాత్రం తప్పు చేస్తే వదిలేయాలా? మీరు కంప్లైంట్ తీసుకోండి. ఏదన్నా ప్రాబ్లం అయినా నేను ఫేస్ చేస్తాను అంటుంది ధైర్యంగా. ఇన్స్పెక్టర్ చైత్ర ధైర్యానికి ఆశ్చర్యపోతూ ఒక నిమిషం అని చెప్పి పక్కకు వెళ్ళి జయచంద్ర గారికి కాల్ చేసి విషయం చెప్తాడు. చూడు ఇన్స్పెక్టర్, కంప్లైంట్ తీసుకోకండి. నేను మా వాడిని పంపిస్తాను. ఆ అమ్మాయికి సారీ చెప్తాడు. ఫైన్ కట్టించుకోండి. ఇంకా ఈ ఇష్యూని పెద్ద చేయొద్దు అని చెప్పి ఫోన్ పెట్టేస్తారు. ఇన్స్పెక్టరు చైత్ర దగ్గరకు వచ్చి ఒక 10 మినిట్స్ వెయిట్ చేయండి మేడం, ఆ కారు ఓనర్ వస్తున్నారు అని చెప్పి తన పని తను చూసుకుంటూ ఉంటాడు. అక్కడ ఫోన్ పెట్టేసిన జయచంద్ర సూర్య, సూర్య అని పెద్దగా కేకలు వేస్తాడు. అప్పుడే నిద్ర లేచి బయటికి వస్తూ, ఇంత పొద్దున్నే ఈ అరుపులేంటి డాడీ? ఎన్నిసార్లు చెప్పానురా ర్యాష్ డ్రైవింగ్ చెయ్యొద్దు అని. రాత్రి ఒక అమ్మాయి స్కూటీ గుద్దారంట కదా, ఆ అమ్మాయి స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ తీసుకోమని గొడవ చేస్తుందంట. నువ్వు వెళ్ళి ఫైన్ కట్టేసి ఆ అమ్మాయికి సారీ చెప్పేసిరా అని అన్నారు. వాట్ డాడ్? నేను వెళ్ళి ఒక ఆడపిల్లకి సారీ చెప్పడం ఏంటి? మీరు ఆ ఇన్స్పెక్టర్తో మాట్లాడి తనని పంపించేయమనండి. నేను అన్నీ మాట్లాడాను, ముందు వెళ్ళి నేను చెప్పింది చెయ్యి అని కోపంగా చెప్పి వెళ్తారు. ఛ, రాత్రి ఆ కళ్యాణ్ గాడికి చెప్తూనే ఉన్నాను స్పీడ్గా వెళ్ళకురా అని. కోపంగా ఫ్రెండ్ ఉదయ్కి కాల్ చేసి రమ్మని చెప్తాడు. జయచంద్ర గారి ఒక్కగానొక్క కొడుకు సూర్యతేజ. తల్లి లేకపోవడంతో గారాబంగా పెంచారు జయచంద్ర గారు. సూర్య లండన్లో ఎంబీఏ చేసి వచ్చాక తన బిజినెస్ని చూసుకోమంటే అప్పుడే అలాంటి పెద్ద పెద్ద బాధ్యతలు తన మీద పెట్టొద్దని ఒక 1 ఇయర్ ఫ్రీగా ఎంజాయ్ చేయాలి అని చెప్పి ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉంటాడు. సూర్య బెస్ట్ ఫ్రెండ్ ఉదయ్ తప్ప మిగతా ఫ్రెండ్స్ అందరూ సూర్య డబ్బు చూసి తన వెనకే తిరుగుతూ ఉంటారు. ఉదయ్ రాగానే జరిగిందంతా చెప్పి, ఆ అమ్మాయి నా మీద కంప్లైంట్ ఇస్తుందా, తనని ఊరికే వదిలిపెట్టను నేను. సారీ చెప్పడం ఏంటి? స్టేషన్కి వెళ్ళగానే నువ్వు ఆ కారు నీది అని తనకు సారీ చెప్పేసేయి. ఆల్రెడీ డాడీ ఇన్స్పెక్టర్తో మాట్లాడారు అని చెప్పి స్టేషన్కి వెళ్తారు. ఇన్స్పెక్టర్ గారు, ఇంకా ఎంతసేపు అండి, మీరు కంప్లైంట్ తీసుకోండి, నాకు క్లాసుకి టైం అవుతుంది, వెళ్ళాలండి అని అంటూ ఉండగానే సూర్య, ఉదయ్ లోపలికి ఎంటర్ అవుతారు. ఉదయ్ చైత్ర దగ్గరికి వెళ్ళి, సారీ సిస్టర్, ఆ కార్ నాదే, కానీ మా ఫ్రెండ్ డ్రైవ్ చేశాడు, ప్లీజ్ వాడి తరపున నేను సారీ చెప్తున్నాను అని అంటాడు. లోపలికి వచ్చిన సూర్య చైత్రాన్ని చూసి అలాగే చూస్తూ ఉండిపోయాడు. చైత్ర చామన ఛాయగా ఉన్న చూడగానే ఆకట్టుకునే అందం తంది. ఎంతోమంది అమ్మాయిల్ని చూశాను కానీ ఇప్పటి వరకు ఇలాంటి ఫీలింగ్ గుండెల్లో ఎప్పుడూ కలగలేదు అని అనుకుంటూ చైత్రని అలాగే చూస్తూ ఉన్నాడు. ఉదయ్ సిస్టర్ అనేసరికి కొంచెం కూల్ అయ్యి, మీరు యాక్సిడెంట్ చేయటమే కాకుండా కనీసం దెబ్బలు తగిలాయేమో అని కూడా చూడకుండానే వెళ్ళిపోయారు అని అంటూ ఉండగా సూర్య వచ్చి, రియల్లీ సారీ అండి, రాత్రి నేను మా ఫ్రెండ్కి చెప్తూనే ఉన్నాను దెబ్బలు ఏమన్నా తగిలాయేమో చూద్దాంరా అంటే ఎవ్వరూ వినిపించుకోలేదు, మమ్మల్ని క్షమించండి అని చెప్తూ ఉంటే ఉదయ్ సూర్యాని చూసి, ఎంత వాడికైనా అమ్మాయి గాలి తగిలితే తగ్గాల్సిందే కదా అని అనుకుంటూ నోరు తెరుచుకొని అలాగే చూస్తూ ఉండిపోయాడు. చూడండి, దెబ్బ చిన్నది కాబట్టి సరిపోయింది, అదే పెద్దగా అయి ఉంటే ఏమై ఉండేది? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. ఇంకెప్పుడు ఇతరుల ప్రాణాలతో చెలగాటమాడకండి. ఇన్స్పెక్టర్ గారు, వీళ్ళ చేత ఫైన్ కట్టించుకోండి అని చెప్పి బయటకు వచ్చేస్తుంది. సూర్య వెనకాలే వచ్చి, చాలా థ్యాంక్స్ అండి. మిస్, మీ పేరు తెలుసుకోవచ్చా? నా పేరు సూర్య. నా పేరు చైత్ర అండి. ఈలోపు ఉదయ్ ఫైన్ కట్టేసి బయటకు వస్తాడు. చైత్ర గారు, ఇలా కలవగానే అడుగుతున్నాను అని మీరు ఏమీ అనుకోకపోతే మాతో కాఫీకి వస్తారా? చైత్ర సూర్య వంక ఆశ్చర్యంగా చూస్తూ, లేదండి, నాకు క్లాస్కి టైం అవుతుంది. అంటే మీరు టీచరా అని అడుగుతాడు ఉదయ్. కాదండి, నేను ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నాను, నాకు టైం అవుతుంది, ఈసారి కలిసినప్పుడు ఎప్పుడైనా వస్తాను, బాయ్ అని చెప్పి వెళ్ళిపోతుంది.
ఉదయ్ సూర్య వైపు చూసి, ఏమైందిరా నీకు? నువ్వు చెప్పిందేంటి, చేసిందేంటి? ఏమోరా మామ, ఆ అమ్మాయిని చూడగానే లవ్లో పడిపోయాను. ఏంటి పడిపోయేది? చూసావు కదా, మా సిస్టర్ ఫైర్ బ్రాండ్లా ఉంది. పైగా చదువుల తల్లి. మనం ఇలా గాలికి తిరిగేవాళ్ళం అని తెలిస్తే లవ్ చేయడం అటుంచి ఫ్రెండ్షిప్ కూడా చేయదు. ముందు నోరు ముయ్యరా. నన్ను ఎంకరేజ్ చేయాల్సింది పోయి డిస్కరేజ్ చేస్తున్నావు. తనతో ఎలా పరిచయం పెంచుకొని నా దారిలోకి తెచ్చుకుంటానో నువ్వు చూస్తూ ఉండు. ముందైతే నోరు మూసుకొని పద. ఇప్పటి నుండి మన డ్యూటీ తనని ఫాలో అవటమే అని కారులో చైత్రాని ఫాలో అవుతారు. స్కూటీ పార్క్ చేసేసి ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళిపోతుంది చైత్ర. తను లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడప్పుడే రాదు. కానీ మనం టిఫిన్ చేసి వద్దాం పదరా. మార్నింగు నీ ఫోన్ దెబ్బకి నేను బ్రేక్ఫాస్ట్ కూడా చెయ్యకుండా వచ్చాను. నాకు చాలా ఆకలేస్తుంది అంటాడు ఉదయ్. సరే, అడ్రస్ తెలిసింది కాబట్టి ఇంకా మన డ్యూటీ ఇక్కడే, తినేసి వద్దాం పద అని వెళ్తారు. క్లాస్కి వచ్చిన చైత్రను చూసి, ఆ దెబ్బేంటే అని అడిగింది లోహితకు. జరిగినదంతా చెప్తుంది చైత్ర. మొత్తానికి వాళ్ళను వదిలిపెట్టకుండా ఫైన్ కట్టించావన్నమాట. హా, అవునే. వాళ్ళు చూడటానికి కాస్త మంచివాళ్ళలాగానే అనిపించారు. నీ కళ్ళకి అందరూ మంచివాళ్ళలాగానే కనిపిస్తారు తల్లి. ఎందుకైనా మంచిది కాస్త జాగ్రత్తగా ఉండు. సరేలే అంటుంది చైత్ర. టైం సాయంత్రం 5 అవుతుంది. బయట వీళ్ళిద్దరూ నీరసంగా మొహాలేసుకొని చైత్ర కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సూర్య, ఏంట్రా, మనం ఒక గంట క్లాసులో కూర్చోవడానికి నానా అవస్థలు పడేవాళ్ళం. అలాంటిది వీళ్ళు మార్నింగ్ నుండి ఇప్పటి వరకు ఎలా కూర్చుంటున్నారా బాబు? మరి కలెక్టర్ కావాలంటే ఆ మాత్రం కష్టపడాలి కదా అని ఉదయ్ అంటూ ఉండగా చైత్ర, లోహిత బయటికి వస్తూ వీళ్ళని చూస్తారు. నేను మార్నింగ్ స్టేషన్లో కలిసింది ఆ ఇద్దరినే లోహిత. వాళ్ళు ఇక్కడ ఎందుకు వచ్చారంటావు అని అంటూ ఉంది. వాళ్ళని చూసి లోహిత, అబ్బా, సినిమా హీరోస్లా ఉన్నారు కదే. అక్కడ సైలెంట్గా ఫైన్ కట్టేసి ఇక్కడ వార్నింగ్ ఇవ్వడానికి ఏమన్నా విలన్స్లా వచ్చారంటావా? నువ్వు నోరు మూసుకొని పద. అయినా వాళ్ళు ఎక్కడుంటే మనకెందుకు, మనం వెళ్దాం అనేసి వాళ్ళని చూసి చూడనట్లు వెళ్ళిపోతూ ఉంటారు. సూర్య వాళ్ళ ముందుకొచ్చి, హలో చైత్ర గారు, మమ్మల్ని చూసి కూడా అలా వెళ్ళిపోతున్నారు ఏంటండి? అలా ఏం లేదండి. మీరేంటి ఇక్కడ? మీరు మార్నింగ్ కాఫీకి రమ్మని అడిగితే టైం లేదు, నెక్స్ట్ టైం కలిసినప్పుడు అని అన్నారు కదా, అందుకని కలుద్దామని వచ్చాం. ఇప్పుడు కలిసాం కదా, ఇప్పుడైనా కాఫీకి వస్తారా? మీతో పరిచయమే లేకుండా, ఎవరు ఏమిటి తెలియకుండా మీరు పిలవగానే వస్తానని ఎలా అనుకుంటున్నారు? పరిచయం ఏముందండి, ఇప్పుడు చేసుకుంటే పోలే. నా పేరు సూర్య, వీడి పేరు ఉదయ్. మేమిద్దరం ఎంబీఏ చేసాం. ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నాం. ఇవి చాలా? లేక మా ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పమంటారా? అవసరం లేదులేండి. ఇప్పుడు మేము కొంచెం పని మీద వెళ్తున్నాము. ఈసారి మాకు టైం ఉన్నప్పుడు కలుద్దాం. సారీ అండి అని వాళ్లకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా ఫాస్ట్గా వెళ్ళిపోతారు. మాట్లాడుతూ ఉండగానే వెళ్ళిపోయిందని సూర్యకి చాలా కోపం వస్తుంది. కానీ కంట్రోల్ చేసుకొని, అదేంట్రా, మార్నింగ్ నుంచి తన కోసం వెయిట్ చేస్తే అలా వెళ్ళిపోయింది. ఎంతోమంది అమ్మాయిలు నాతో ఫ్రెండ్షిప్ కోసం పరితపిస్తూ ఉంటారు. అలాంటిది నన్ను ఇలా లెక్క చేయకుండా వెళ్ళిపోయింది అని అంటాడు. అరే, నువ్వు కొంచెం కోపం తెచ్చుకోకు. అయినా నీ వెంట పడిన అమ్మాయిలంతా నిన్ను, నీ వెనకున్న ఆస్తిని చూసి వచ్చిన వాళ్ళేరా. అందరు అమ్మాయిలు అలా ఉండరు. అందుకే కదరా అంతమంది అమ్మాయిలను చూసినా కూడా కలగని ఫీలింగు తనని చూశాకే కలిగింది. అలా నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటే గుండెల్లో గుచ్చినట్లుందిరా. బాధపడుకురా. ఇప్పుడు ఏదో ముఖ్యమైన పని మీద వెళ్తున్నాము అనే కదా అంటున్నారు కదా, వదిలేసేయ్. రేపొచ్చి మళ్ళీ కలుద్దాం. అయినా అంత అర్జెంటు పనేముందిరా వీళ్ళకి, చూద్దాం పదరా. ఏంటి మళ్ళీ ఫాలో అవ్వాలా? బామ్మర్దివి కదా, ఆ మాత్రం చేయకపోతే ఎలా? పద వెళ్దాం అని మళ్ళీ ఫాలో అవడం మొదలు పెడతారు.
తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో విందామండి. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా ఒక కామెంట్ రాయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.